హాయ్ ఫ్రెండ్స్, మోహన్ శ్రీవత్స గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ త్రిబాణధారి బార్బరిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది. లెంత్ వచ్చేసి 2 hours ఉంటుంది. ముందుగా స్టోరీ లైన్ ఏంటంటే, శ్యామ్ ఒక పెద్ద సైకాలజిస్ట్ తన మనవరాలు నిధితో కలిసి ఉంటాడు. ఆగస్టు 15న స్కూల్కి వెళ్ళి నిధి రాత్రి అయినా కానీ ఇంటికి రాకపోవడం కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అక్కడున్న ఎస్ఐ శ్యామ్తో ఒక పోలీసుని తనతో పంపుతాడు. వీళ్ళిద్దరూ దొరికిన క్లూలతో నిధిని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు రామ్ అమెరికాకి వెళ్లాలని ట్రై చేస్తుంటాడు. వెళ్లడానికి కావలసిన డబ్బుల కోసం తన ఫ్రెండ్ వకీల్ పద్మ అల్లుడైన దేవత కలిసి అడ్డదారి తొక్కుతుంటాడు. దేవాని దాసన్న తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుంటాడు. అలా మరి దేవా రామ్ డబ్బులు ఎలా సంపాదిస్తారు, ఆ నిధి ఏమైంది, నిధి దొరికిందా, ఆ నిధి కోసం శ్యామ్ ఏం చేశాడో ఈ మూవీలో చూడాలి. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మహాభారతంలో ఘటోత్కచుడి కొడుకు బార్బికుడు టైటిల్ పెట్టి ప్రమోషన్ లో హైప్ ఇవ్వడంతో ఇదేదో మైథలాజికల్ టచ్ ఉంటుందని సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. బార్బికుడు 3 బాణాలతో యుద్ధాన్ని అంతం చేయగల సామర్థ్యుడు. ఆ 3 బాణాలు ఏంటి, వాటికి సంబంధించిన కథ ఏంటి, గ్రాండ్గా ఊహించుకొని వెళ్తాం. అసలు ఈ కథకి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. అసలు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆమెకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఎలా రివెంజ్ తీసుకుంటారు, ఈ మూవీ కథ. ఈ మూవీ లాంటి స్టోరీస్ చాలా వచ్చాయి. ఈ కథని త్రిబాణధారి బార్బరిక్ అని అక్కడక్కడ బార్బరిక్కులు బాణాల గురించి చెప్తారు. అతనికి కథ లింక్ చేయాలని డైరెక్టర్ బాగానే ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే బాగా చూపించారు, కొద్దిగా స్లోగా ఉంటుంది మూవీ. ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా బాగుంది. ఎక్కడ ఇవ్వాలో అక్కడ బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. క్లైమాక్స్లో 2 ట్విస్టులు ఉంటాయి, అవి బాగా చూపించారు. సత్యరాజ్ గారు బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. స్క్రీన్ ప్లే బాగుంది, సస్పెన్సెస్ బాగున్నాయి, మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీలో. డెఫినెట్లీగా 1 time వాచ్ చేయొచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన మూవీ ఈ మూవీ. నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్.